సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్, హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు. సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను, రాజశేఖరు మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి. ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి. లేదు, నాకు వాస్తవానికి సాయి పాపులర్ అయింది నావలనే. సార్ ఆయన వాయిస్ ఇచ్చేటప్పుడు తమిళ డబ్బింగ్కి ఎవరెవరికో ఇచ్చేవారు. బట్ పాపులారిటీ వచ్చింది నావలనే. సార్ నా సినిమాలు తర్వాత పికప్ అయ్యి ప్రతి సినిమాకి సాయి కుమార్. తర్వాత సాయి కుమార్ రాజశేఖర్కి, ఎప్పుడైతే రాజశేఖర్ వచ్చారో రాజశేఖర్కి చెప్పాడు. దాని తర్వాత ఏమైందంటే ఆయన హీరోగా పోలీస్ స్టోరీ కన్నడ సినిమాలు అవడంతో డబ్బింగ్లు తగ్గించేసాడు ఆటోమేటిక్గా. నాకు ఫోన్ చేసి, భయ్యా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇట్లా షూటింగ్స్ అన్నీ వచ్చేసింది, సో ఇంకా మీరు ఎవరైనా చూసుకొని చెప్పేసరికి నేను ఒకటే చెప్పాను, సాయి ఇప్పుడు నేను నీతో మాట్లాడేది తెలుగే, తమిళ్ కాదు, సో నాకు ఆ భయం లేదు, నాకు నేను ఐ కెన్ మేనేజ్, నేను చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్. అంటే క్యారెక్టర్ని బట్టి, టోన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య ఉందండి, అన్నమయ్య సినిమాకి బాలుగారు మాట్లాడారు, ఎందుకంటే అటు పద్యాలు ఉన్నాయి. అవును, ఇట్లా కొంత డైరెక్టర్స్కి కొన్ని బ్రెయిన్లో కొన్ని ఉంటాయి, వాయిస్, ఆ క్యారెక్టర్, ఆ హెవీనెస్. సో నన్ను మాట్లాడమంటే నేను డెఫినెట్గా నేను మాట్లాడవచ్చు. అండ్ నాకు అంటే మాట్లాడితే ఏంటంటే అవార్డు వస్తుంది ఆ పిచ్చి నాకు లేదు. నాకు అవార్డు ఆల్రెడీ నాకు భగవంతుడు ఇచ్చేసారు ఈ ఇండస్ట్రీలో. ఇంకా అది కావాలి అది కావాలని చెప్పి అట్లేం కాదు. బట్ సుమన్ మాట్లాడితే బాగుంటుంది, సుమన్ మాట్లాడితే ఆయన టేక్లో ఎలా మాట్లాడారో ఆ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ అయ్యేటప్పటికి అన్నప్పుడు నేను చెప్తున్నాను. కొందరేమో లేదు సార్ వాయిస్ సాఫ్ట్గా ఉంది, కొంచెం దీనికి బేస్ వాయిస్ కావాలి సార్, మీరు చెప్పుకోండి అంటున్నాను. సో నాకు మైండ్ ఆ సైడ్లో పోవట్లేదండి. ఇది నా వాయిస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా కాదు. సో ఎప్పుడు నాకు రాజశేఖర్ గారికి అలాంటిది ఏం లేదు సార్, ఏదో అనుకోవడం తప్ప లేదు. మళ్ళీ అదే సాయి కుమార్ వచ్చేసి, భయ్యా నేను చెప్తాను సార్, భయ్యా నాకు చెప్పండి ఏదైనా పిక్చర్, మంచి పిక్చర్ క్యారెక్టర్ ఉంటే చెప్పండి, నేను టైం తీసుకొని వస్తాను, ఓకే ఎంతైనా మీరే నాకు ఎందుకో గిల్టీగా ఫీల్ అవుతున్నానంటే, లేదు సార్ అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చెప్తాను అయితే నేను, సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని చెప్పేసి కన్నడలో ఆయన బిజీగా హీరోగా ఉన్నప్పుడని మేము డిస్టర్బ్ చేయలే అతన్ని. మరి రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు. బట్ మై సెల్ఫ్, సాయి కుమార్, రాజశేఖర్ ఓపెన్లీ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఎవడో ఏదో చెప్పి ఏదో పడట్లేదు అది ఇది చెప్పడం తప్ప ఏం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఒక యాంగ్రీ యాక్షన్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మీరు ఒక సినిమా చేశారు, నేటి భారతం అనుకుంటారు తెలుగులో. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది యువత పోలీస్ అవ్వాలి, డిపార్ట్మెంట్లో చేరాలి, దేశానికి సేవ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమాలో మీ యాక్షన్ పీక్స్లో ఉంటుంది, సినిమా కూడా సూపర్ హిట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి అంకుశం, మగాడు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డాయి. కానీ యాక్చువల్గా సుమన్ కానీ ఆ లెగసీ అలాగే కంటిన్యూ అయి ఉంటే, ఆ బ్రేక్ కానీ రాకుండా ఉండుంటే, ఇప్పుడు రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్వే అని చెప్పి ఒక టాక్ ఉంది. మీ దాకా ఆ టాక్ వచ్చింది. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి సంబంధం లేనివాడు సార్. సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ప్రొడ్యూసర్ని కలవడం, డైరెక్టర్ని కలవడం, ఈ పనికి నేను వెళ్ళా సార్. నన్ను బలవంతంగా సినిమా ఫీల్డ్ లాక్కొచ్చారు తమిళ్ కిట్టు. ఇప్పుడు ఆస్పిరేషన్ ఉండేవాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్కి పోయి డ్రామాలు, ఆ రోజుల్లో డ్రామాలు చేయాలి, అది వేరే. నేను ఆ ఆస్పిరేషన్ లేదు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు సార్, ఆ ఫీలింగ్ లేదు, యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, ఏమి ఓన్లీ కరాటే బ్లాక్ బెల్టే. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ అన్ యాక్టర్ అండి. సో ఒక ప్రొఫెషన్గా మెల్లిగా అది మారడం. దాని తర్వాత కూడా నాకు ఏంటంటే ఏమో కంటిన్యూ చేయాలా వద్దా అని ఎప్పుడు నాకు ఇదే. అంటే ఈ రొటీన్ వర్క్ చేయడం, మార్నింగ్ లేస్తే పరిగెత్తి వెళ్ళడం, డైలాగులు చెప్పడం, ఫైట్లు, ఇవన్నీ నాకు కొన్నిసార్లు కొంచెం బోర్ కొట్టేది. వేరే ఏం లేదు, ఇది హీరో ఉన్నప్పుడు అదే డైలాగులు, వేరే రైటర్స్ వేరే స్లాంగ్లో రాస్తారు, ముందుది వెనక్కి ముందు రాస్తారు, మ్యాటర్ ఒకటే. సో అట్లా కొన్నిసార్లు వచ్చింది. తర్వాత ఆఫ్టర్ 10 years తర్వాత స్టాప్ చేద్దాం అనేసరికి 10 సినిమాలు రావడం, ప్రెషర్తో ఒప్పుకోవడం, అట్లాగా నాకు 47 years నాకు కంప్లీట్ అయిపోయింది. అంతేగాని నెంబర్ 1 అయిపోవాలి, వాడు వస్తే నేను వదలకూడదు, లేకపోతే వాడెట్లా ఓవర్టేక్ చేస్తాడు అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ అప్పుడు టాక్ ఏంటంటే ఈ సినిమా సుమన్ చేయాల్సింది రాజశేఖర్ చేస్తున్నాడు సార్,
ఈ సినిమా సుమన్కి అట్లా టాక్ ఒకటి వచ్చింది. బట్ నేను దాని గురించి పెద్ద ఎందుకంటే ఛాలెంజెస్ తర్వాత వస్తూనే ఉంటారు సార్. మనమే ఉండాలి అనుకుంటే ఎట్లా? ఈరోజు మీరు అంటే కంపేర్ చేస్తే ఈరోజు హీరోస్ లిస్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు. అవును, మనం ఎవరిని ఆపలేవు, ఎందుకంటే ఆ ఫ్లో పోతూనే ఉంటుంది. మన లెవెల్ని మన స్టాండర్డ్ని ఇంప్రూవైజ్ చేసుకొని బెటర్ క్యారెక్టర్స్తో పోవడం తప్ప మనం వాళ్ళు రాకూడదు అని మనం బాధ పెట్టలేము. సో మనం వాళ్ళు కూడా ఈయన రాకూడదు అని చెప్పేసి ఆపడానికి లేదు. అంటే లేదు సార్, అంటే సుమన్ అనే వ్యక్తి ఏ రోజు కూడా అలా ఆలోచించిన మనిషి కాదు, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇలాంటి ఒక టాక్ ఉందని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడిగాను. వచ్చింది, టాక్ వచ్చింది. సో అండ్ మీరు లైఫ్ గురించి మీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి ప్రస్తావన తీసుకొని వస్తారు. సో దేవుడిని మీరు చాలా బలంగా నమ్ముతారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతపడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు. సార్, మీ పైన జరిగిన అక్రమ కేసులు వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు. దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? అది తెలియదండి. ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్, ఫిలిం ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్. అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలామందికి తెలియదు. అంటే రకరకమైన మెథడ్స్, విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారా, రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం, ఎట్లా దాన్ని చేయడం, డల్ చేయడం, లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం, అది ఇప్పుడు కూడా ఉందన్నమాట. అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఏదో చేశారండి, ఏదో పూజ చేయాలన్నారు, ఏదో చేసాం, విడిపించాం, అయిపోయింది అన్నారు. ఓకే, అదేం నేను కాదు అని నేనేం చెప్పను. బట్ నేను ఏమి నమ్ముతానంటే నేను చెప్తున్నాను చూసారా, టైం అనేది ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి, అది జరిగి తీరాలి సార్. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు, వీడు తొక్కేసాడు, వీడు నొక్కేసాడు, వీడి వల్ల జరిగింది, వాడు. ఆ టైం అలా జరిపిస్తుంది, ఆ టైం కొందరితో చేయిస్తుంది. వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అది వాళ్ళ రాతే, అది వాళ్ళ రాతే, ఆ కర్మ, అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది. అక్కడ వాళ్ళ తర్వాత అనుభవించాలి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు. నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి, నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి, వాళ్ళకన్నా నాకు నొప్పి ఉంటాడు. అది అలాగే రోగాలు రావడం, రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది. మన బాడీలో ఫుల్ ఏంటంటే, అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్, మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్. ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్, అంటాడు నీకేమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు. కానీ అతనికి సరిగా లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, శ్వాస సరిగా రావట్లేదు, ఏదో అంటాడు. అన్డయాగ్నోజబుల్ డిజీజ్ అంటారండి. వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది, వాడికే తెలుసు. అదే దట్ ఈస్ టైం. అలాగే బాగా తాగుతాడు సార్ వీడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు, 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు. అది టైమే. అంటే ఆ గ్రహాలు, లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్. యాక్సిడెంట్ జరుగుతాయి సార్, అయిపోయాడు అనుకుంటాం, వెతికిపోతారు, తిరిగి వస్తాడు. కొందరు నుంచి అలా పడిపోతారు. అవును. ఆల్ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు టైం అండి. ఫ్యామిలీ, కెరియర్, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, అధికారం, అవన్నీ టైం కనెక్టెడ్. మనం అందుకే చెప్తాను కదా, అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకు ఇలా ఉండాలి అవదు. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.